ఎవ్వరు చూడు పొద్దున లేస్తే ఏన్న ఓ తాన పేదోన్ని ఏడిపించేదాకా ఊకుంటలేరు. అరే బగ్గ పైసలుంటే మిమ్మల్ని ఇంటి దాకా పిలిపించుకునే సోకుంటదా? జర గడువిస్తే మీ సొమ్ము ఏమైనా అరిగిపోతుందా? బాకీ ఇయ్యాల కాకపోతే రేపైనా తీరుస్తారేమో గాని గింత కూడా మానవత్వం లేకుంటే ఎట్లా? ఏంది మ్యాటర్ చెప్పకుండా వాగుతూనే ఉంది అనుకుంటురా? ఇది చూడు రేరుకైతుంది పురాగా. అయ్యయ్యో ఓష్ని పాపం పాడుగాను మనుషులుండంగానే దర్వాజాలు గట్ల వీక్కొని పోతుర్రు. ఇగో గిటేమొల్లు అయితాంది. ఓ కాక ఏమైందే జర చెప్పరాదు? 20,000 రూపాయలు నువ్వు ఇంటి బిల్లు కట్టాలి అని నాకు చెప్పింది. సార్ మరి నాకు 20,000 రూపాయలు నేను ఏం పని చేసి కట్టగలుగుతాను? నా దగ్గర అయితే పైసలు ఏం లేవు కదా, నేను మేకలు కాసుకొని బతుకుతాను కదా అని నేను చెప్పేటాలకు లేదు లేదు నీ ఇంటి జప్తు చేస్తాం అని అన్నారు వాళ్ళు. 5,500 రూపాయలు కట్టిన. 5,500 రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత వచ్చి నువ్వు మొత్తం ఉన్న డబ్బులని కట్టాలి, ఇంకా 15,000 రూపాయలు కట్టాలి తప్పది అని అన్నారు. సార్ మరి నేను 15,000 రూపాయలు కడతా, మరి నాకు ఏ సవలత లేదా? మరి నాకు రోడ్డు లేదా, నాకు సైడ్ కాలువ లేదా, నాకు కరెంట్ లేదా, మరి నేను ఏం చేయగలుగుతా? చెప్పినాక మొత్తం గిన్నెలు బోళ్ళు అని తీసి మొత్తం బయట పెట్టినాక బండి గుంజుకుపోతారు. పాపం ఎంత ఘోరం ఉన్నారో కదా మనుషులు. మానవత్వం ఏ మటలు కలిసిపోయిందో ఏం పాడో గాని గింత కూడా కనికరం లేకుండా తయారయ్యారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పెద్దకుంటపల్లి తండాల వలసొచ్చి మేకలు కాసుకుంటా షిన్నిల్లు కట్టుకున్నాడట గీ కాక. అయితే ఇంటి పన్ను 20,000 కట్టమన్నారట. దానికి మొదలు 5,500 ఉంటే కట్టిండట. పైసలు అందక అడమై కట్టలేదట. ఖాతమిగా మున్సిపల్ అధికారులు వచ్చి గన్మిట్లున్న దర్వాజను ఎత్తుకొని పోయిర్రట. రూపాయి కూడబెట్టి కట్టుకుని ఇల్లయ్యా జరంత గడువిస్తే కట్టనా? మరి గింత ఘోరం ఉంటారా? ఈ పేదోని మీద రవ్వంత కనికరం కూడా లేదా అని బాధపడుతుండు కాక. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన జనాలైతే ఒక్కటే మాట, గతిలేనోని ఇంటి మీద దౌర్జన్యం చేస్తే ఏమొస్తది? విజయ్ మాలియా, దళిత్ మోడీ అసోంటి దేశద్రోహులు ఎంతో మంది ఉన్నారు, ముందు వాళ్ళ పనితనం పట్టుర్రి అనుకుంటా సురుకులు అంటిస్తుర్రు. గింత ఘోరమా మనుషులు? అసెంబ్లీకి ఎర్రకండు వేసుకొని వచ్చే సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పాలన మంచిగున్నది, రేవంత్ రెడ్డి చక్కగా పనిచేస్తున్నాడు, అసెంబ్లీలా మంచిగా మాట్లాడుతున్నాడు అని గొప్పగా చెప్తాడు. ఎందుకు అట్లా అంటే కామ్రేడ్లు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఎన్నికలలో పోటీ చేసిండ్రు కాబట్టి కలిసిమెలిసి ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అట్లుండరట. ఎందుకు ఏమిటనేది తెలుసుకుందాం పాండ్రి. కాంగ్రెస్ పార్టీ కథ మంచిగా లేదు. కలిసి నడిస్తే కామ్రేడ్ల పరిస్థితి ఆగమైతుంది అనుకున్నారో ఏమో. వచ్చే సర్పంచ్ ఓట్లల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటున్నాడు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఒక్క ఎమ్మెల్యే ఎన్నికల మందమే మా బంధం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో పొత్తులు మద్దతులు ఏముండయి అన్నట్టు నిర్ణయం తీసుకున్నారట. ఎందుకు మరి ఇంతల్మే కాంగ్రెస్ పార్టీతోని తెగదెంపులు చేసుకున్నారు సిపిఐ కామ్రేడ్లు అంటే, కాంగ్రెస్ పార్టీలా పతార రోజు రోజుకు తెలంగాణలో తేలిపోతున్నది. వాళ్ళతో నుంటే ఇంతో కొంత ఉన్న మా పార్టీ పడవ కూడా మునుగుతుంది అనుకున్నారట. మరి అంతే కదా, తులం బంగారం ఇస్తామనిది, గుడిజెత్తు కూడా ఇయ్యకపోతురి, స్కూటీలు ఇస్తామనిది, కనీసం సైకిల్ కూడా ఇయ్యకపోతురి, 50,000 కోట్ల రుణమాఫీ చేస్తామనిది, 20,000 కోట్లే చేస్తురి, ఇంటి ఆడమనిషి అకౌంట్లో నెలకు 2,500 వేస్తామనిది, ఒక్క రూపాయి కూడా గతి లేకపాయే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటా రెండా చానున్నాయి కాంగ్రెస్ పార్టీల కథలు. కాబట్టే మేము వాళ్ళు కలిసి నడుచుడు కష్టం అన్నట్టు నిర్ణయం తీసుకున్నారట. ఇక దీని మీద ఎమ్మెల్సీ పదవి వచ్చేదాకా ఇన్ని రోజులు ఆగిండ్రు కామ్రేడ్లు. పదవి రాగానే వద్దనుకుంటుర్రు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారట. ఎవరు ఏమనుకున్నా కాంగ్రెస్ పార్టీతోని పొత్తులు గిత్తులు ఉండయి అన్నట్టే ఉన్నారట కామ్రేడ్స్. అంతే కదా, రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు కూడా ఉండరు.